వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు గుడ్ న్యూస్. త్వరలో 4% డిఏ డిఆర్ పెంపు 2024 జూలై 1 నుంచి అమలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల సమాచారం, డిఏ, ఐఆర్, పిఆర్సి వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో 4% డిఏ 2024 జూలై 1 నుంచి అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ ఆఫర్ లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన డిఆర్ఎస్ అలవెన్స్ డిఏని మరియు పెన్షన్లకు సంబంధించిన డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కనీసం 3% వరకు పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. 2024 జూలై 1 నుంచి పెంచిన ఈడీఏను అమలు చేసే ప్రణాళిక చేస్తుండగా, ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. 3% డిఏ అయితే ఖాయమని, అవకాశాన్ని బట్టి అది 4% కూడా పెరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3 నుంచి 4% వరకు డిఏ పెంపు ఉంటుందని, అది సెప్టెంబర్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ, అయితే జనవరి 2024 వచ్చేసి ఒక 4% డిఏని పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో 4%ని జూలై 2024 నుంచి అయితే పెంపు ఉంటుందని తెలుస్తోంది. దీంతో సాధారణంగా ఈ డిఏకు సంబంధించి జనవరి మరియు జూలై నెలల్లో ఈ యొక్క డిఏని సవరిస్తూ ఉంటారు. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఉన్నటువంటి పెండింగ్ డిఏల లిస్టులో మరొక డిఏ కలిసి మొత్తం 2 డిఏ లేక డిఆర్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. అవి 2024 జనవరి డిఏ, అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి ఈ 2024 జూలై డిఏ, మొత్తం కలిపి 2 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నట్లు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.